నమస్కారం ఫ్రెండ్స్, నేను చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నా. ఈరోజు సిప్రి ఇయర్ బుక్ 2025 ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఫస్ట్ సిప్రి అంటే ఏంటిది? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది వచ్చేసి ఫార్మేషన్ వచ్చి 6th May 1966లో. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్టాక్హోమ్, స్వీడన్లో ఉన్నది. దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం, దీని పని ఏంటంటే ఇది డేటా అనాలిసిస్ చేస్తుంది. అన్ని దేశాలలో ఆర్మీకి సంబంధించిన మిలిటరీ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తుండ్రు, ఆర్మ్డ్ ట్రేడ్స్ గురించి వీళ్ళు దాని గురించి మనకు ఎవ్రీ ఇయర్ వాళ్ళు అనాలిసిస్ చేసి మనకు ఒక రిపోర్ట్ ఇస్తారు. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం జనవరి 2025 నాటికి ఇండియాలో న్యూక్లియర్ వార్ హెడ్స్ వచ్చేసి 180కి చేరుకుంది. లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చేసి జనవరి 2024 అప్పుడు ఇండియా దగ్గర 172 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండేవి. ప్రజెంట్ దానికి 8 ఎక్స్ట్రా యాడ్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 180 వార్ హెడ్స్ వచ్చేసి. ఇంకా పాకిస్తాన్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ దగ్గర 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ప్రజెంట్ కూడా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ 170 ఉన్నాయి. అసలు ఈ వార్ హెడ్స్ ఏ విధంగా వాడతారు? మన దగ్గర మరి 180 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర వచ్చి 170 ఉన్నాయి. ఇది డెలివరీ క్యాపబిలిటీస్ ఎలా ఉంటుంది? మన ఇండియా దగ్గర వచ్చేసి ల్యాండ్ బేస్డ్లో అగ్ని సిరీస్ ఉంది. అగ్ని 1 నుండి అగ్ని 5, అగ్ని P అండ్ అప్కమింగ్ అగ్ని 6 కూడా మన దాంట్లో చేరబోతుంది. ఎయిర్ బేస్డ్లో ఏమున్నాయి? జాగ్వార్ అండ్ మిరాజ్ 2000 ఎయిర్క్రాఫ్ట్, అది న్యూక్లియర్ క్యాపబిలిటీగా అప్గ్రేడెడ్ కూడా చేయబోతున్నారు. ఇంకా సీ బేస్లో వచ్చేసి INS అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ సబ్మెరీన్ విత్ K సిరీస్ SLBMSలు మన దగ్గర ఉన్నాయి. అదే మన పాకిస్తాన్ విషయానికి వస్తే న్యూక్లియర్లో వాళ్ళ దగ్గర డెలివరీ క్యాపబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. వాళ్ళ దగ్గర షాహీన్ 1, షాహీన్ 3 వచ్చేసి ల్యాండ్ బేస్డ్ ఉన్నాయి. ఎయిర్ బేస్ వచ్చేసి F-16 అండ్ మిరాజ్ ఎయిర్క్రాఫ్ట్. సీ బేస్డ్లో వాళ్ళు మన కాడ ఇంకా అంత కన్ఫర్మేషన్ లేదు, కాకపోతే సీ బేస్డ్ డిటర్మిన్ సమ్ ఎఫర్ట్స్ వాళ్ళు అండర్వేగా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అయితే మన ఇండియాకి వస్తే క్వాంటిటివ్ టెక్నాలజీలో మనం ఇంకా ఫ్లెక్సిబుల్ మోడరైజింగ్, ఇంకా మనం సర్వేలు న్యూక్లియర్ ఫోర్సెస్గా మనం ఇంకా ఎక్స్పాండింగ్ చేస్తున్నాం. అదే పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ వార్ హెడ్ ఇంకా వాళ్ళు ఇంక్రీజ్ చేయకపోయినా కానీ వాళ్ళ ఫిసల్ మెటీరియల్ అండ్ అప్గ్రేడింగ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ మీద చాలా పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు వచ్చేసి యురేనియం ఇవి బాగా పెంచుతున్నారు వెపన్స్. అంటే వాళ్ళు ఎనీ టైం వాళ్ళు తయారు చేసుకునే న్యూక్లియర్ వెపన్స్ పెంచడానికి అవి సహాయపడతాయి అన్నట్టు. టెక్నాలజీ స్ట్రాటజీ దగ్గరికి వస్తే మన ఇండియా దగ్గర అగ్ని P, అగ్ని 5 ఇవి క్విక్ లాంచెస్ ఉన్నాయి. బెటర్ మొబిలిటీ, హయ్యర్ సర్వైబిలిటీ కలిగినవి. ఇంకా మనం ఇంకోటి ఏంటంటే మన దగ్గర వచ్చేసి మన మెయిన్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి అంటే ఒకటే మిసైల్లో లాంచ్ అయ్యి అది డివైడ్ అయ్యి 10 ప్రాంతాల్లో ఏంటంటే జస్ట్ 1 మిసైల్తోనే 10 ప్రాంతాల్లో ఎట్ ఏ టైం వెళ్ళేటట్టు. అంటే 10 మిసైల్స్ వేయకుండా ఒక మిసైల్ ద్వారానే 10 విధాలుగా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ ఆ టార్గెట్గా రీచ్ అయ్యేది అంతా మన దగ్గర MIRV డెవలప్మెంట్ మన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా INS అరిహంత్, ఫ్యూచర్ SSBN S4 కంప్లీట్ న్యూక్లియర్ ట్రైడ్ ఉన్నది. అంటే మనం ట్రైడ్ అంటే 3 విధాలుగా ఎయిర్ బేస్, ల్యాండ్ బేస్ ఆర్ సీ బేస్ 3 విధాలు కూడా మన దగ్గర ఉన్నది. ఇది మన టెక్నాలజీ వచ్చేసి మోడరైజేషన్ స్ట్రాటజీ ఉంది. పాకిస్తాన్ విషయానికి వస్తే వాళ్ళకు న్యూక్లియర్ వార్ హెడ్స్ వాళ్ళు పెంచకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే షార్ట్ రేంజ్ న్యూక్లియర్ మిసైల్స్ మీద బాగా పెంచుతున్నారు. దీనివల్ల అయితే మనకు చాలా రిస్క్. మన బార్డర్లో ఏంటంటే మన దగ్గర బార్డర్లో వాళ్ళు లాంగ్ రేంజ్ లేకపోయినా కానీ షార్ట్ రేంజ్లో వాళ్ళే బాగా ఇదవుతుంది. ఇది కాకుండా ఫిసల్ మెటీరియల్ బాగా పెంచుతారు. ప్లూటోనియం, యురేనియంని బాగా పెంచుతున్నారు. ఏంటంటే వాళ్ళు స్టాక్ పెంచుకొని వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు. టైం వస్తే వాళ్ళు న్యూక్లియర్ వార్ హెడ్స్ పెంచడానికి అది యూజ్ బాగా అవుతుంది.
మనది ఏంటంటే ఇండియాకి వచ్చేసి నో ఫస్ట్ యూజ్ ఉన్నది. అంటే ఇతరులు మన కాడ న్యూక్లియర్ వార్ అంటే న్యూక్లియర్ బాంబ్ వేయకముందు మనం వాళ్ళ మీద మనం చేయలేమన్నట్టు. అదే పాకిస్తాన్ విషయానికి వస్తే వాళ్ళు ఫస్ట్ యూజ్ చేయొచ్చు. వాళ్ళు ఎట్లాంటిది వాళ్ళు ఎప్పుడైనా, అందుకోసమే మనం న్యూస్లో చూడండి, వాళ్ళ మినిస్టర్స్ కానీ ఎవరైనా వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మేము న్యూక్లియర్ బాంబ్ వేస్తాం మీ మీద, అది ఇదని. మన ఇండియాకి వచ్చేస్తే ఆ వర్డ్ మనం యూజ్ చేయం, ఎందుకంటే మన దగ్గర నో ఫస్ట్ యూజ్ పాలసీ ఉంది. సో అందువల్ల మనకి పాకిస్తాన్కి డిఫరెన్స్. సో మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు వేయకపోయినా కానీ మనకేమైనా డౌట్ ఉంటే మనం న్యూక్లియర్ వార్ హెడ్ కూడా యూజ్ చేయొచ్చు. పాకిస్తాన్ యొక్క ఫస్ట్ యూజ్ పాలసీ వల్ల మనకి కొద్దిగా ఎస్కలేషన్ రిస్క్ హైగానే ఉంటుంది. పాకిస్తాన్ 2010 వరకు వాళ్ళ కాడ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇండియా కంటే ఎక్కువనే ఉండే. మన ఇండియాకి వచ్చే మెయిన్ డిటర్మినెన్స్ ఏంటంటే గ్రోయింగ్ గ్లోబల్ స్టేచర్, ఎన్ఎస్జి మెంబర్షిప్, పర్మనెంట్ యుఎన్ఎస్సి సీట్. ఇది మన మెయిన్ స్ట్రాటజీ సౌత్ ఏషియాస్లో. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే చైనా దగ్గర 600 వార్ హెడ్స్ ఉన్నాయి. ఇంకా యుఎస్ మొత్తం మీద రష్యా దగ్గర 90% న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అంటే 11,000 వార్ హెడ్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. చైనా దగ్గర లాస్ట్ 2024లో 410 ఉండేటి, ప్రజెంట్ వచ్చేసి 600 వార్ హెడ్స్ అయినాయి. యూఎస్ఏలో 3,708 ఉండే, ఈ ఇయర్ కూడా 3,708. రష్యాలో 4,490 న్యూక్లియర్ వార్ హెడ్స్, ప్రజెంట్ కూడా 4,490. సిప్రి కీ వార్నింగ్ ఏమిస్తుందంటే షార్ట్ రేంజ్ అండ్ బ్యాటిల్ న్యూక్లియర్ వెపన్స్. అంటే పాకిస్తాన్ ఇదే షార్ట్ రేంజ్ మెయిన్ వెపన్స్ బాగా తయారు చేస్తుంది, దానివల్ల కొద్దిగా హై రిస్క్ ఉంటుంది. ఇంకోటి ఏఐ హైపర్సోనిక్ సైబర్ థ్రెట్స్. ఈ హైపర్సోనిక్ వచ్చేసి ఇరాన్ లాంటి దేశాలు, ఏఐ అమెరికా దగ్గర, సైబర్ థ్రెట్స్ ఇజ్రాయెల్ సైబర్ థ్రెట్స్ బాగా చేస్తుంటుంది. ఇవి న్యూ టెక్నిక్స్, హార్డర్ టు మేనేజ్ అండ్ మోర్ వలబుల్ టు మిస్ క్యాల్కులేషన్. ఏషియాస్ ఫ్లాష్ పాయింట్కి వస్తే ఇండియా పాకిస్తాన్ బార్డర్ టెన్షన్స్ అండ్ ఇండియా చైనా స్టాండ్ ఆఫ్స్ లడాక్ దగ్గర, పొటెన్షియల్ న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్స్ ఇఫ్ డిప్లొమాటిక్ ఫెయిల్స్. ఒకవేళ డిప్లొమాటిక్ ఫెయిల్స్ అయితే ఏమైనా యుద్ధం జరిగే అవకాశం. ఈ వీడియో కంక్లూజన్కి వస్తే ఇండియా దగ్గర 8 న్యూక్లియర్ వార్ హెడ్ సర్పాసింగ్గా పాకిస్తాన్ కంటే ఎక్కువ వచ్చేసాయి మన దగ్గర. అంటే 10, ప్రజెంట్ అయితే 10, ఈ ఇయర్ 8 ఎక్స్ట్రాగా మనం యాడ్ అయ్యి టోటల్ 10 యాడ్ అయిపోయినాయి. ఇది స్ట్రాటజిక్ ఎవల్యూషన్గా మోడలైజింగ్ అండ్ గ్రోయింగ్ కాన్ఫిడెన్స్ న్యూక్లియర్ డిటర్నెంట్లో ఉన్నది. కాకపోతే రీజనల్ బ్యాలెన్స్ రిమైన్స్ ఫ్రెగ్లెన్స్ విత్ పాకిస్తాన్ టాక్టిక్స్ ప్రొసీజర్ అండ్ చైనాస్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్. చైనా ఒక ర్యాపిడ్ ఎక్స్పాన్షన్, అది బాగా ఎక్స్పాన్షన్ చేస్తుంది బార్డర్ ఏరియాలో, ఇది ఒకట మనకి ఉంటుంది. ఇంకోటి గ్లోబల్ ఎన్విరాన్మెంట్గా డిటర్మినెంట్ చూస్తే ఇంక్రీజింగ్ రిస్క్ ఇన్ ఎస్కలేషన్ మిస్ క్యాల్కులేషన్. మనం మిస్ క్యాల్కులేషన్ వల్ల ఇది న్యూక్లియర్ ఎన్విరాన్మెంట్ డిటర్మినెంట్ ఇంక్రీజ్, బాగా రిస్క్ బాగా పెరుగుతుంది. ఇంకోటి దీనివల్ల మనకు స్ట్రాటజిక్ స్టెబిలిటీ ఒకటి ఉండాలా, ఇంకోటి కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఉండాలా, రెన్యువల్ ఇంటర్నేషనల్ డైలాగ్ ఆన్ ఆర్మ్ కంట్రోల్ మోర్ అర్జెంట్ దెన్ ఎవర్. ఇదండి ఈ వీడియో యొక్క కంక్లూజన్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.